విముక్తి సంచార జాతుల అభివృద్ధి మండలి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వెంకట్ గారికి, సెక్రటరీ శ్రీనివాస్ గారికి, నేషనల్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ గారికి, అలాగే రామయ్య గారు, మస్తానరావు గారు, ఈశ్వర్ గారు, అలాగే సమావేశంలో ఉన్నటువంటి పెద్దలు శ్యాంప్రసాద్ గారికి, ఆదిత్య గారికి, అలాగే మనోహర్ గారికి, వివిధ కులాలని ఈ సమావేశంలో కలిపి వచ్చినటువంటి మీకందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మీలో ఒక్కడిగా, మీలో ఒక వ్యక్తిగా, మీ కులానికి చెందిన ఒక బోయ కులానికి చెందిన వ్యక్తిగా మీతో కలిసి పొద్దునుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. నేను భారతీయ జనతా పార్టీలో జాతీయ కార్యదర్శిగా ఉన్నాను, ఓబీసీ మోర్చా. ఇంతకుముందు నేను బేసిక్గా కర్నూలు వాసిని. 2019 ఎన్నికల్లో అక్కడ ఎంపీగా పోటీ చేశాను. నేను పోటీ చేసిన సందర్భంలో సాక్షాత్తు మన ప్రియతమ ప్రధాని నాయకులు నరేంద్ర మోదీ గారు కూడా కర్నూలుకు వచ్చి మాకు క్యాంపెయిన్ చేశారు. అలాగే ఇంతకుముందు నేను ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా కూడా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అన్ని పదవుల కంటే కూడా, హోదా కంటే కూడా నేను ఒక సంచార జాతికి చెందిన వ్యక్తిని చెప్పుకోవడానికి గర్వంగా అనిపిస్తాను. బయట ఉన్న వాళ్ళు కొంచెం లోపలికి రండి. నాయకులు చాలా మంది బయట ఉన్నారు, దయచేసి వాళ్ళు లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాను. కొన్ని విషయాలు మీతో తప్పనిసరిగా పంచుకోవాలి, నాయకులు మిస్ కాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా సంచార జాతులకు సంబంధించిన, మనందరికీ సంబంధించిన ప్రతి కులానికి ఒక సమస్య ఉంది. ప్రతి కులంలో కూడా ఒక ఇబ్బంది ఉంది, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అని మనమంతా బాధపడుతున్న ఈ సందర్భంలో ఏది లేదనుకుంటున్నా మన దగ్గర ఉన్నది ఏంటి అని కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. అయ్యా, మనము ఇల్లు లేకపోతేనో, కార్డు లేకపోతేనో, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతేనో, ఒక ఎంఆర్ దగ్గరికి పోతేనో, ఎమ్మెల్యే దగ్గరికి పోతే మనం పట్టించుకోవట్లేదు అన్నది మన బాధ. ఎమ్మెల్యేనే పట్టించుకోకపోతే అసలు సీఎం పట్టించుకుంటాడా అని ఒక నాయకుడు మమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఎమ్మెల్యే పట్టించుకోకపోతే మన ముఖ్యమంత్రి పట్టించుకుంటాడా అని చాలా మంది బాధ. ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోడు అని అడిగితే చాలా మంది చెప్పాడు, మా వాడు కాదు కదా సార్, వాళ్ళు అయితే పట్టించుకుంటాడు, మా వాళ్ళు ఎందుకు పట్టించుకుంటాడు అనేది కూడా మరొక ప్రశ్న. మన వాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా భోజనం పెడతాడు, మంచి భోజనం పెడతాడుగా. మరి మన వాడు కాదు కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు వాళ్ళు పట్టించుకోవట్లేదా? మరి మరి ముఖ్యమంత్రి లేకపోతే, ఎమ్మెల్యే కూడా మన వైపు నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు లేకపోతే, మన జాతుల నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ కూడా లేకపోతే మనల్ని పట్టించుకునేది ఎవరు అనేదే మన బాధ. అయితే అయ్యా, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ముఖ్యమంత్రి కాదు, మనకు కూడా ఒక మహానాయకుడు ఉన్నాడు, ఆయనే నరేంద్ర మోదీ. మీకందరికీ తెలుసో తెలియదు, నరేంద్ర మోదీ గారు కూడా ఒక వెనుకబడిన జాతికి చెందినవాడు, ఒక అత్యంత వెనుకబడిన జాతికి చెందినవాడు, సంచార కులాలకు దగ్గరగా ఉన్న వ్యక్తి అని మీ అందరికీ మనకి చేస్తా ఉన్నాను. అయ్యా, ఎమ్మెల్యే గొప్పవాడా, ఒక ముఖ్యమంత్రి గొప్పవాడా, ఒక ప్రధానమంత్రి గొప్పవాడా ఆలోచన చేయండి. ఈ మధ్య కాలంలో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు ఒక సమావేశంలో అడిగారు, రకరకాల మోర్చాలు ఉంటాయి, ఓబీసీ మోర్చా, కిసాన్ మోర్చా, యువ మోర్చా, సందర్భాల్లో అడిగారు. నరేంద్ర మోదీ గారి ఇంట్లో కూర్చొని, మీ అందరూ కూర్చున్న ప్లేస్ లో వివిధ మోర్చాలకు సంబంధించిన ప్రతినిధి కూర్చోంటే ఆయన సూటిగా ఒకే ప్రశ్న వేశాడు,
ఏమండి మీరు ఇంతమంది నాయకులు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు కదా, అసలు దేశ ప్రజలకు నరేంద్ర మోడీ ఒక బీసీ అని తెలుసా, ఒక సంచార జాతులకు సంబంధించిన మనిషిని తెలుసా అని అడిగాడు. అక్కడ కూర్చున్న నాయకులందరూ కూడా సార్ కొంతమందికి తెలుసండి, అందరికీ తెలియదండి అంటే నరేంద్ర మోదీ గారు ఒకే ఒక మాట చెప్పారు. వెంటనే వెళ్ళండి దేశంలో ఉన్న ప్రజలకందరికి చెప్పండి, బీసీలకు చెప్పండి, సంతానాలకు చెప్పండి, విముక్త జాతులకు చెందండి, నరేంద్ర మోడీ మీ తోడున్నాడని చెప్పండి అని చెప్పిన గొప్ప ప్రకటన చేయించారు. అయ్యా ఆలోచన చేయండి. రాష్ట్రంలో కూడా ఎన్నో పదవులు వస్తా ఉంటాయి, బీసీలకు కూడా పదవులు వస్తాయి, సంచార జాతులకు కూడా కొన్ని పదవులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పెద్ద పెద్ద పదవులని తన సొంత సామాజిక వర్గానికి పోతాయి. ఎవరికి పోతాయి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి మనుషులకు పోతాయి. ఎవరికి పోతాయి? నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఉంటే ఎవరికి మంచి జరుగుతుంది? తప్పనిసరిగా సంచార జాతులకు, బీసీలకు తప్పనిసరిగా మంచి జరుగుతున్న విషయాన్ని నరేంద్ర మోదీ గారి మాటగా మీకు చెప్తా ఉన్నా. స్వాతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు అంటే సుమారుగా 67 సంవత్సరాల కాలం పాటు ఏ రోజు కూడా బీసీలను కానీ సంచార జాతుల్ని కానీ పట్టించుకున్న పాపాలు పోలేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీ కమిషన్ కు చాలా మంది చెప్తారు చట్టహోదా అని. అయ్యా మనకు 2017 నుంచి భారతదేశంలో బీసీ కమిషన్ కు చట్ట హోదా ఉంది అని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. మనకు తెలియదంటే, మనం వాడుకోవట్లేదంటే. అయ్యా చాలా మంది తెలియదు చట్ట హోదా అంటే ఏంటంటే, రాజ్యాంగ హోదా అంటే ఏమిటి అని మనం అందరూ మిత్రులారా తెలుసుకోవాలి. అక్కల చెల్లారా మీరు తెలుసుకోవాలి, నాయకులు స్టేజీలో ఉన్నవాళ్ళు మీరు తెలుసుకోవాలి, ప్రజలకు తప్పనిసరిగా చెప్పాలి. రాజ్యాంగ హోదా లేదా చట్టబద్ధత ఇవ్వడం అంటే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా ఉన్నాయో, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి చట్టబద్ధ హోదా వచ్చింది. మహానుభావుడు అంబేద్కర్ గారు వాళ్ళకి ఇచ్చిపోయినాడు. బీసీలకు చట్ట హోదా ఇచ్చింది మహాత్ముడు నరేంద్ర మోదీ గారు అన్న విషయాన్ని మీకు అందరికీ మనవి చేస్తాము. ఎస్సీ ఎస్టీలకు ఏదైతే చదువులో కానీ, స్కూళ్ళల్లో చేరేటప్పుడు, కాలేజీలో చేరేటప్పుడు, ఉద్యోగాలు వచ్చేటప్పుడు రిజర్వేషన్ ఉంటుందో, అలాగే భారతదేశంలో 54% జనాభా ఉన్నటువంటి బీసీలకి ఈరోజు రిజర్వేషన్ ఉంది. 27% రిజర్వేషన్ ఉంది. అయ్యా 130 కోట్ల మంది భారత జనాభాలో బీసీలు ఎంతమంది ఉన్నారంటే 75 కోట్ల మంది భారతదేశంలో బీసీలు ఉన్నారు. వాటిలో 30 కోట్ల మంది సంచార జాతులు ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తాము. మనం ఒక్కరిగా లేము, మన బాధలు ఒక్కరే కాదు. రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఎన్నో రకాల సమస్యలతో మన వాళ్ళు బాధపడతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నరేంద్ర మోదీ గారు అండగా బీసీ కార్పొరేషన్ కు చట్ట పద్ధతి ఇచ్చాడు. రిజర్వేషన్లు సరిగ్గా అమలవుతున్నాయా లేదా అని ఎవరికి తెలిసేది కాదు. మనందరికీ కూడా కొంతమందికి బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి, కొంతమందికి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉంటే ఆ రిజర్వేషన్ ప్రకారంగా స్కూళ్ళల్లో, కాలేజీలో సీట్లు ఇస్తున్నారా, ఆ రిజర్వేషన్ల ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తున్నారా అని మనకి ఎవరికి తెలిసేది కాదు. ఏ రోజైతే నరేంద్ర మోదీ గారు తన సొంత మనుషులకి, బీసీలకి చట్టబద్ధత రాజ్యాంగబద్ధంగా ఇచ్చాడో ఆ రోజు నుంచి కూడా తప్పనిసరిగా అన్ని స్కూళ్ళల్లో, కాలేజీల్లో, అన్ని ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ అమలవుతుందని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అమలు అవ్వకపోతే చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు బీసీలకు సీట్ ఇచ్చేవాళ్ళు కాదు, ఒకప్పుడు సంచార జాతులకు సీట్ ఇచ్చేవాళ్ళు కాదు. మనం పోయి అడిగితే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇక రెండో విషయం, చట్టబద్ధత రావడం ద్వారా జరిగిన అతి గొప్ప విషయం. చాలా మంది పెద్దలు, కులపెద్దలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు, మాకు వచ్చేటువంటి న్యాయమైనటువంటి ఇల్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ప్రభుత్వ ఫలాలు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, అక్కడ చెప్తాను పెన్షన్లు అయితేనేమి,
ఇవేమీ మాకు రావట్లేదని చెప్తూ ఉంటే వీటన్నిటికీ కూడా ఒకే ఒక సమాధానం, బీసీ కమిషన్ చట్టబద్ధ హోదా ఉండడం అనేది తెలియడం, మనం తెలియచెప్పడం. మనందరికీ అవగాహన లేకపోవడం దాన్ని ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం. అక్కడ రమణాలు అసలు ఆ విషయం తెలుసుకోండి. మొదట మనం చెప్పడానికన్నా వీలవుతుంది. చెబితే అయ్యా ఎక్కడైతే నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా బీసీల కోసం, సంచార జాతుల కోసం కోట్లాది, వందల వేల కోట్లాది రూపాయల్ని ఆంధ్ర రాష్ట్రానికి పంపిస్తా ఉన్నారు. ఆ డబ్బులన్నీ కూడా మనకు ఖర్చు అవుతున్నాయా లేదా అనేది తప్పనిసరిగా చూడాల్సిన బాధ్యత మనందరి కులాలకి, కుల పెద్దల మీదంతా కూడా ఆధారపడి ఉంది. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఏ రోజు కూడా మన కోసం నరేంద్ర మోడీ పంపించిన డబ్బుల్ని, మన కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బుల్ని ఏ రోజు కూడా మన ఖర్చు పెట్టిందా అని అడుగుతా ఉన్నా. ఏ రోజు ఖర్చు పెట్టలేదు. వాళ్ళ సొంత వరాలకి, వాళ్ళ సొంతంలో ఫ్లైట్లు తిరగడానికి, సొంత సామాజిక వర్గాలు అభివృద్ధి చేసుకోవడానికి, వాళ్ళు అభివృద్ధి చేసి డబ్బులు సంపాదించడానికి ఉపయోగించారే తప్ప నరేంద్ర మోడీ గారు పంపించే డబ్బులు మనకి ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించాల్సిన అవసరం మన కుల సంఘాల మీద ఉంది. మన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఎలా ప్రశ్నించాలి? సార్ నేను పోతే ఎవరు పట్టించుకోరు, నేను పోయి అడిగితే ఎవరు వింటారండి, మేము అందుకని ఇక్కడ సమావేశాన్ని పెట్టుకుని ఒంగోలు అరుస్తున్నాం అని చెప్పే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఉంది. అయ్యా గుర్తు పెట్టుకోండి, మన కమిషన్ కి ఒక చైర్మన్ ఉన్నారు, 10 మందితో సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతినిధిగా మన ఆచార్య గారు అనే హైదరాబాద్ వ్యక్తి మన కమిషన్ లో మెంబర్ కూడా ఉన్నారు. మనం చేయాల్సిందంతా ఉంటే, తమ్ముడు చెప్పినట్టుగా ఈ తమ్ముడు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఒక పెద్ద కులాన్ని రిప్రజెంట్ చేస్తూ కూడా ఆయన బీసీ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ఆయన్ని మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా వేధిస్తున్న ఈ ప్రభుత్వానికి ఒకటే ఒక సమాధానం, దయచేసి మీరు అప్లికేషన్ నాకు ఇవ్వడం కాదు, పెద్దలకు ఇవ్వడం కాదు, నేరుగా బీసీ కమిషన్ ఉత్తరాలు రాయండి, మెయిల్ ఇవ్వండి, మాకు ఇచ్చే లెటర్లు కూడా తీసుకెళ్లి కమిషన్ ఇస్తాం. కమిషన్ కు ఎంత గొప్ప రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు ఉందంటే, అవసరమైతే ఇక్కడ ఏ జిల్లాలో మీకు సర్టిఫికెట్ రావట్లేదు ఆ జిల్లా కలెక్టర్ మీద కంప్లైంట్ చేస్తే కలెక్టర్ నేరుగా ఢిల్లీకి వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఈరోజు దేశంలో ఉన్నాయన్న విషయాన్ని మీకు తెలియజేస్తాం. మనం అక్కడ తిరగనక్కర్లా, ఇక్కడ తిరగనక్కర్లా, ఎవరిని అడుక్కోనక్కర్లా, ఎవరిని ప్రాధాన్యపడనక్కర్లా, మనకు హక్కులు ఉన్నాయి. అలాగే పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు, బుడబుక్కల జాతికి సంబంధించినటువంటి గౌరవమైన వృద్ధి చేస్తున్నటువంటి మహాత్ముడు ఈయన చెప్తున్నాడు, మాకు ఏ కులమో నిర్ణయించండి, మాకు రావాల్సినటువంటి వాటా ఇవ్వండి అని అడుగుతున్న ఈ పెద్ద ఆయన, నువ్వు చేయాల్సిందంతా ఏంటి? భారతదేశంలో నరేంద్ర మోడీ ఏర్పాటు చేసినటువంటి బీసీ కమిషన్ కి ఒక ఉత్తరం రాసి, మీరు రాలేదు, మీరు రమ్మంటే కమిషన్ సాక్షాత్తు వచ్చి ఒంగోలు మీటింగ్ పెడుతుంది, కలెక్టర్ పిలిపిస్తుంది, ఎస్పీ పిలిపిస్తుంది, ఎంఆర్ఓ పిలిపిస్తుంది, సర్టిఫికెట్లు అదే సభలో ఇప్పించే బాధ్యత నరేంద్ర మోదీ గారు తీసుకుంటారని మీకు సమాధానం చేస్తా ఉన్నారు. అయినా ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్క కులానికి, ఏ కులానికి కష్టం వచ్చినా విజయక్క చెప్తా ఉన్నారు, డ్యాన్సులు వేసుకునే అక్కలు, చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇబ్బంది పడతా ఉన్నారని అక్కాలు మీకు రకాలు చెప్పాల్సింది. ఒక్క ఉత్తరం నరేంద్ర మోదీకి రాయి, ఒక్క ఉత్తరం బీసీ కమిషన్ కి రాయి, సాక్షాత్తు కలెక్టర్లు, ఎస్పీలు పరిగెత్తాలన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అక్క అయ్యా మీరు అర్థం చేసుకోవాలి, కుల సంఘాలను నాయకత్వం వహించేవాళ్ళు కానీ కుల సంఘాలని మనం బతికించుకోవాలంటే ఈ రోజు మనకు కొన్ని హక్కులు ఉన్నాయి. బీసీలకు ఆత్మాభిమానం ఉంది, సంచార జాతులకు ఆత్మాభిమానంతో బతికే అవకాశం ఉందని చెప్పిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అయ్యా ఆలోచన చేయండి, మీకు సమస్యలు వచ్చినప్పుడు కానీ, మీ ఆత్మాభిమానానికి అడ్డం పడినప్పుడు కానీ, అవమానం జరిగినప్పుడు కానీ, మీకు రోడ్డు లేని సందర్భంలో, పెన్షన్లు రాని సందర్భంలో, పక్క వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకుంటూ మా వాళ్ళని, బీసీలను కానీ విముక్తి జాతులకు ఇళ్ళిపోము అంటే మీరు చేయాల్సిందంతా ఒకటే, ఇది మా హక్కని ఒక తెల్ల పేపర్ తీసుకొని దాంట్లో ఉత్తరం రాస్తే చాలు, సాక్షాత్తు కమిషన్ ఎవరి మీదైతే మీరు కంప్లైంట్ చేస్తా ఉన్నారో, అది కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, వీడియో కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక ఏ అధికారినైనా పిలిచి శిక్షించే హక్కు ఈ రోజు నరేంద్ర మోదీ గారు బీసీ కమిషన్ ఇచ్చారన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తాం. బాధపడాల్సిన అవసరం లేదు. దేహీయ
అని అడుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రాధేయపడాల్సిన పరిస్థితులు పోయి బీసీలు తలెత్తుకొని బతికే పరిస్థితులు ఈ రోజు దేశంలో ఏర్పడ్డాయని మీకు అందరికీ తెలియజేస్తూ, రాజ్యాంగ హోదా చట్టబద్ధత మీద పెద్దలందరూ కూడా, కుల సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాని గురించి చదువుకొని, దాని గురించి తెలిసినవి మన సామాజిక వర్గాల్లో, మన కులాల్లో ఉన్నటువంటి నిరుపేదలకి ఈ అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటాము. నరేంద్ర మోదీ గారు, మనమందరూ నరేంద్ర మోదీ గారికి ఓటేశామా అంటే ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఓటేశాం. అంతకుముందు చంద్రబాబు నాయుడుకి డబ్బులు ఇస్తాడని చెప్పు ఇంకోటి చంద్రబాబు నాయుడుకి ఓటేశాం. ఇన్ని చేస్తున్న నరేంద్ర మోదీకి ఈ రోజు ఓటేశామా అంటే ఎవరు ఓటేసి లేరు. ఇక్కడ మనకి సీట్లు లేవు, ఓట్లు లేవు. అయినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారు వందల వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, బీసీలకు, విముక్తి జాతులకు పంపిస్తున్నారనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయ్యా, ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకు రావాల్సిన నిధులు, మీకు రావాల్సిన హక్కుల్ని, మీకు రావాల్సిన విషయాల్ని తప్పనిసరిగా అడిగి తీసుకోవాలని మీకు అందరి ఎవరైతే మీకు ఒకటే విషయం చెప్తాను. భారతదేశంలో మొత్తం మీద నరేంద్ర మోదీ గారు ప్రతి పేదవాడికి సొంతింటి కళ ఉండాలన్న ఉద్దేశంతో 1,12,00,000 ఇళ్లను కట్టించడానికి అవకాశాలు ఇచ్చాడు. అందులో ఆంధ్రప్రదేశ్ లో మనమందరూ ఓట్లు వేయకపోయినప్పటికీ కూడా, మనం ఎవరు నరేంద్ర మోదీని పట్టించుకున్నప్పటికీ కూడా, మన సొంత మనిషి నరేంద్ర మోదీ ప్రధాని గురించి ఎప్పుడు ఆలోచన చేయనప్పటికీ కూడా ఆయన సుమారుగా 20,00,000 ఇళ్లని ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ చేశాడు పేదలకు ఇవ్వమని. అది మంచిదా కాదా ఒకసారి అక్కడ ఆలోచన చేసుకోండి. అక్కడంతా చెప్తా ఉన్నారు, జిల్లంతా చెప్తా ఉన్నారు, మాకు ఇల్లు రావట్లేదని చెప్తా ఉన్నారు. ఎందుకు రాదని ప్రశ్నించాలి. 20,00,000 ఇళ్ళు భారతదేశంలో 1/5 వంతు అన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలు కాదని ఆంధ్ర రాష్ట్రానికి 20,00,000 ఇళ్ళు ఇస్తే ఆ డబ్బు